హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో లభించేటటువంటి ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీ, ఇది హై సెల్లింగ్ పాలసీ. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఎక్కువగా క్లిక్ అయిన పాలసీ ఏంటంటే ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీ. ఆ పాలసీ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీని యొక్క ప్రధాన లక్షణాలు వచ్చేసి, పాలసీ రకం వచ్చేసి ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అంటే ఇది పాలసీ ఒకటే, కానీ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒక ఫ్లోటర్ పద్ధతిలో, అంటే భార్య భర్త, అదేవిధంగా ఇద్దరు పిల్లలు, అదేవిధంగా తల్లిదండ్రులు, మొత్తం కలిపి ఒక ఫ్లోటర్ పద్ధతిలో 6 వరకు ఈ పాలసీని అయితే తీసుకోవచ్చు. సమ్ ఇన్సూర్డ్ వచ్చేసి 1 లక్ష నుంచి 25 లక్షల వరకు సమ్ ఇన్సూర్డ్ తీసుకోవచ్చు. వయస్సు పరిమితి వచ్చేసి 5 నెలల నుంచి 65 సంవత్సరాల వరకు కూడా ఈ పాలసీని తీసుకునే అవకాశం అయితే ఉంది. కవరేజ్ వచ్చేసి ఎంటైర్ ఫ్యామిలీ, అంటే సెల్ఫ్ ఎవరైతే తీసుకుంటారో అతను, స్పౌస్ అతని భార్య కానీ భర్త కానీ, లేదా చిల్డ్రన్ పేరెంట్స్ ఒక ఫ్లోటర్ పద్ధతిలో యాడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. రెన్యూబిలిటీ, లైఫ్ టైం రెన్యూబిలిటీ, ఒకసారి పాలసీని తీసుకున్న తర్వాత లైఫ్ టైం రెన్యూబిలిటీ అయితే చేసుకోవచ్చు. నెట్వర్క్ హాస్పిటల్స్ 10,000 ప్లస్ హాస్పిటల్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ప్రీ హాస్పిటలైజేషన్, అంటే హాస్పిటల్లో జాయిన్ అవ్వకముందు 60 రోజుల వరకు మీకైతే ప్రీ హాస్పిటలైజేషన్ కింద ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పోస్ట్ హాస్పిటలైజేషన్, అంటే హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత 90 రోజుల వరకు ట్రీట్మెంట్కి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంబులెన్స్ కవర్ 750 నుంచి 2000 వరకు పర్ హాస్పిటలైజేషన్కి మనం అంబులెన్స్ బుక్ చేసుకున్నట్టుగా అమౌంట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్, మనకి ఎవరైనా ఆర్గాన్ అనేది డోనర్ చేస్తే, ఎవరైనా ఇస్తే దానికి ఖర్చుల కింద కవరేజ్ అయితే కలదు. ఆర్గాన్ బట్టి అమౌంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది, వ్యారీ అవుతూ వస్తుంది. డే కేర్ ప్రొసీజర్స్ 500 ప్లస్ ఉన్నటువంటి జబ్బులకి డే కేర్ ప్రొసీజర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. హెల్త్ చెకప్, ప్రతి 3 సంవత్సరాల పాలసీ ఇస్ తర్వాత ఫ్రీగా మీరు ఫ్యామిలీ మొత్తం హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. ఒక ఉచిత హెల్త్ చెకప్ అయితే ఇస్తారు. ట్యాక్స్ బెనిఫిట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80D కింద పన్ను మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది. కుటుంబ సభ్యులకు అందే కవరేజ్, ఈ పాలసీలో ఫ్యామిలీ ఫ్లోటర్ విధానంలో ఈ సభ్యులను అయితే చేర్చవచ్చు. ఎవరు? స్వయం సెల్ఫ్, జీవిత భాగస్వామి స్పౌసు, ఇద్దరు పిల్లలు అప్ టు 25 ఇయర్స్, పిల్లలకి 20 సంవత్సరాల లోపున పిల్లలు మాత్రమే యాడ్ చేయడానికి అవుతుంది. తల్లిదండ్రులు అదనంగా ప్రీమియంతో తల్లిదండ్రులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అదనపు ప్రయోజనాలు, ఆటోమేటిక్ రీస్టోరేషన్, అంటే ఎస్ఐ సమ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా, 1 లక్ష నుంచి 10 లక్షల మధ్యలోన, ఆ సమయంలోన ఈ సంవత్సరం 10 లక్షలు కూడా మనం వాడేసాం అనుకోండి ఫ్యామిలీ మొత్తం, మళ్ళీ సమ్ ఇన్సూరెన్స్ మొత్తం మరోసారి 100% తిరిగి రావడం అయితే జరుగుతుంది. యాన్యువల్లీ వన్స్. ఈ 10 లక్షలు ఈ సంవత్సరం వాడితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రీమియం కొట్టగానే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ 10 లక్షలు అనేది మనకు ఆటో రీస్టోరేషన్ కింద యాడ్ అయితే జరుగుతుంది. న్యూ బోర్న్ బేబీ కవర్, డెలివరీ అయిన తర్వాత 16వ రోజు నుంచి కవరేజ్ అనేది ప్రారంభమవుతుంది. కొత్తగా పుట్టిన పిల్లవాడు 16వ రోజు నుంచి అయితే మనకి ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అందడం అయితే జరుగుతుంది. డొమిసరీ ట్రీట్మెంట్, ఇంటి వద్ద చికిత్సలు కూడా కవరేజ్ అయితే ఉంది. ఆయుష్ కవరేజ్, అంటే ఆయుర్వేదు, ఉదాని, సిద్ధ, హోమియోపతి వైద్యం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నిక్స్, ART సర్టెన్ సబ్లిమిట్స్తో IVF ట్రీట్మెంట్ కవరేజ్ ఆఫ్టర్ వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత IVF ట్రీట్మెంట్ చేసుకుంటూ చాలామంది పిల్లల కోసమని, అటువంటి సందర్భంలో కొన్ని సబ్లిమిట్స్తో కొంత అమౌంట్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కింద అయితే రావడం అయితే జరుగుతుంది. వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి చూద్దాం. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, అంటే ఆల్రెడీ మీకు కొన్ని మీరు పాలసీ తీసుకుంటే ఇంకే కొంత రోగాలు అనేవి బాడీలో ఉండడం జరుగుతుంది కదా, అలాంటివి ఉన్నటువంటి జబ్బులకైతే 4 సంవత్సరాల తర్వాత మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ రావడం జరుగుతుంది. మెటర్నిటీ కవరేజ్, అంటే గర్భిణీలకి 3 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటారో పాలసీలో 3 సంవత్సరాల తర్వాత మీకు మెటర్నిటీ కవరేజ్ కింద మీ ట్రీట్మెంట్కి, ఆపరేషన్కి ఖర్చులు కూడా అన్ని ఫ్రీగానే జరగడం జరుగుతుంది. స్పెసిఫిక్ ఇల్నెస్, ఏదైతే కిడ్నీ వ్యాధులు కానీ, జాయింట్ రీప్లేస్మెంట్ కానీ, గాల్ బ్లాడర్ కానీ, ఇలాంటి ఇల్నెస్ అన్నింటికి కూడా 2 సంవత్సరాల తర్వాత కవరేజ్ అందడం జరుగుతుంది. ఫస్ట్ 30 days ఎక్సెప్ట్ యాక్సిడెంట్స్ ఎటువంటి కవరేజ్ ఉండదు.
యాక్సిడెంట్స్ తప్ప మిగతా దేనికి కూడా కవరేజ్ ఉండదు. పాలసీ తీసుకుని 30 రోజుల్లోపు మీకు ఏమైనా హెల్త్ బాగాలేకపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉండదు, యాక్సిడెంట్స్ మాత్రం ఉంటుంది. అంచనా ప్రీమియం వచ్చేసి ఏజ్ గ్రూపు సబ్మిన్స్డ్ ఒక 5 లక్షలు కనుకుంటే 10,000 నుంచి 12,000 మధ్యలో ఉంటుంది. 30 years ప్లస్ ఒక కిడ్ అయితే 10,000 నుంచి 12,000 ఉంటుంది. అదే సబ్మిన్స్డ్ 10 లక్షలు అయితే 13,000 నుంచి 16,000 మధ్యలో అయితే ప్రీమియం ఉండడం. అయితే ప్రీమియం అనేది వేరే అవుతూ ఉంటుంది. మనం పిల్లల్ని ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కదా, పిల్లల్ని కానీ తల్లిదండ్రులు కానీ యాడ్ చేసుకుంటే ప్రీమియం అనేది మారుతూ వస్తూ ఉంది. 35 years ప్లస్ మన ఏజ్ బట్టి కూడా మాకు 2 kids యాడ్ చేసుకుంటే 14,000 నుంచి 18,000 ఉంటుంది. 10 లక్షలకి అయితే 20,000 నుంచి 25,000 ఉంటుంది. మనం యాడ్ చేసుకున్న పిల్లల్ని మన ఏజ్ బట్టి కూడా సబ్మిషన్ అనేది మారుతూ వస్తుంది. ప్రీమియము రాష్ట్రం, మధుమేహం, BMI రైడర్స్ ఆధారంగా మారుతూ ఉంటుంది. క్లెయిమ్ ప్రాసెస్ వచ్చేసి క్యాష్లెస్ వచ్చేసి నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి, స్టార్ హెల్త్ TPA డెస్క్లో ఫామ్ ఇవ్వాలి, డైరెక్ట్ హాస్పిటల్ సెటిల్మెంట్ అవుతుంది. రీఎంబర్స్మెంట్ అంటే మనం వేరే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ట్రీట్మెంట్ పూర్తయ్యాక బిల్లుతో క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయాలి. 15-30 రోజుల్లో రీఎంబర్స్మెంట్ ఉండడం జరుగుతుంది. పాలసీ ఎందుకు తీసుకోవాలి? కుటుంబాల మొత్తానికి ఒకటే పాలసీ, ఎక్కువ సౌకర్యాలు తక్కువ ఖర్చుతో, కొత్త పిల్లల కోసం కవరేజ్ ఉంది, క్యాష్లెస్, ట్యాక్స్ బెనిఫిట్, బోనస్ ఉన్నాయి. సెకండ్ ఇన్సూరెన్స్ 2 పాలసీస్ ఉంటే కోఆర్డినేషన్ చేయడం కూడా జరుగుతుంది. జాగ్రత్తలు, ప్రీమియం ప్రతి ఏడాది పెరిగే అవకాశం ఉంటుంది, అది ఒకసారి మీరు గమనించండి. వెయిటింగ్ పీరియడ్ తర్వాతే పీఈడీస్ కవరేజ్, అంటే చిన్నపిల్లలకి ఉన్నటువంటి వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత పీడియాట్రిక్స్ సంబంధించిన కవరేజ్ ఉంటుంది. పాలసీ ల్యాబ్స్ కాకుండా రెన్యువల్ అయితే చేయించుకోవాలి. తుది సమీక్ష వచ్చేసి పాలసీ వచ్చేసి ఫ్యామిలీ హెల్త్ యాప్టిమా కవరేజ్ వచ్చేసి 1 లక్ష నుంచి 25 లక్షలు, ఎంట్రీ ఏజ్ వచ్చేసి 5 నెలల నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. రెన్యూబిలిటీ వచ్చేసి లైఫ్ టైము. బోనస్ వచ్చేసి 25% నో క్లెయిమ్ బోనస్ పర్ ఇయర్, అంటే ఈ సంవత్సరం మీరు ఎటువంటిది కూడా క్లెయిమ్ చేయకపోతే, ఈ ఒకవేళ 10 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎటువంటిది కూడా క్లెయిమ్ చేయకపోతే మీకు 25% అంటే నెక్స్ట్ ఇయర్ అమౌంట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ₹1,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ 1,25,000 ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే నో క్లెయిమ్ బోనస్ పర్ ఇయర్ కింద. అలాగే మెటర్నిటీ ఆర్ న్యూ బార్న్కి వచ్చి అవైలబుల్ ఆఫ్టర్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత మెటర్నిటీ ఉంది, న్యూ బార్న్ బేబీ కూడా ఇన్సూరెన్స్ ఉంది. ప్రీమియం వచ్చేసి 10,000 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది. బేస్డ్ ఆన్ ఏజ్, మీరు మెంబర్స్ యాడ్ చేసుకున్న మెంబర్స్ ఉంటారు కదా, అంటే తల్లి తండ్రి కానీ లేకపోతే పిల్లలిద్దరిని కానీ మీ భార్య భర్త ఇద్దరు ఉంటారు కదా, మొత్తం 6గురిని యాడ్ చేసుకుంటే ప్రీమియం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మీరు ఒకసారి గమనించుకొని ఈ ఫ్యామిలీ హెల్త్ యాప్న పాలసీ అనేది ఎక్కువగా హై సెల్లింగ్ పాలసీ, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో మంచి డిమాండ్ ఉన్న పాలసీ. ఈ పాలసీ వీడియోలన్నీ ఒకసారి డిస్కస్ చేసుకొని మీకు నచ్చినట్లయితే ఒకసారి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీని అయితే సంప్రదించి వెబ్సైట్లను తీసుకోవచ్చు, చూడండి. అంతే ఫ్రెండ్స్, మరొకసారి కొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.